వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని నందిగామ గ్రామంలో మల్లన్న జాతర ఆలయ అధ్యక్షుడు పల్లె శ్రీశైలం యాదవ్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున మల్లన్న జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరియు పలు రాజకీయ నాయకులు విచ్చేసి మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధ్యక్షుడు పల్లె శ్రీశైలం యాదవ్ ఘనంగా స్వాగతిస్తూ శాలువాలతో సన్మానం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ నందిగామ గ్రామంలో 2002లో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం నిర్మాణం కోసం మా గ్రామ పెద్దల సహకారంతో భూమి పూజను నిర్వహించి ఘనంగా దేవాలయం నిర్మించి శివలింగాన్ని కాశీ పుణ్యక్షేత్రం నుండి తీసుకువచ్చి ప్రాణ ప్రతిష్టాపన వేద పురోహితులతో నిర్వహించామని తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మల్లన్న జాతర కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో విచ్చేసి సుమారు 5,000 మంది భక్తులు పాల్గొని మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. అందరికీ మల్లన్న ఆశీర్వాదాలు ఉండాలని భగవంతుని కోరుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లన్న స్వామి ఆలయ అధ్యక్షులు పల్లె శ్రీశైలం యాదవ్ మరియు కమిటీ సభ్యులు, మాజీ సర్పంచులు ఎర్రోళ్ల ఉమాపతి గోపాల్, మాజీ జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, దశరథ్ రెడ్డి, దేవానందం, వివిధ గ్రామాల పుర ప్రముఖులు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అన్న ఒక్కసారి ఇక్కడ చూడు అందరూ తీసుకో సార్ ఒక్కసారి సార్ కార్యక్రమాన్ని సాగరించాలని అంజనీయులు మన ఎమ్మెల్యే గారికి చాలుతో సత్కరిస్తారు. ఓకే మల్లికార్జున టెంపుల్ మేము ముహూర్తం చేసింది 2022 అక్టోబర్లో, జాతర చేసింది 2003 ఫిబ్రవరి 16 తారీఖు నుంచి ఇప్పటివరకు 24 జాతరలు పూర్తి చేస్తున్నాము. ఇప్పటివరకు దాదాపు 8 బీరప్పలు చేసినాము, 24 మల్లన్న జాతర చేసినాము. ఇక్కడ మా ఊర్లో ప్రతి క్యాస్ట్ సొంతం లెక్క తీసుకుంటాం. ఏ క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ కాదు. ప్రతి ఇంట్లో చూడండి, ప్రతి ఇంట్లో ఒక ఇంట్లో 20 మంది 50 మంది చుట్టాలు ఉంటారు. మా జాతరని అనుకుంటుంది, ఈ కుటుంబంలో యాదవులు అనుకోరు. అట్లా నేను ఒక జాతర ఒక 1 మంత్ నుంచి నేను అందరికీ జాతరలో ఉంటా. జాతర పెట్టుకుంటున్నాం, మనం ఇట్లా ఈ డేట్ వస్తుంది, మీరు ఏం పని పెట్టుకోకుండా అట్లా చాలా కన్వర్ట్ చేస్తా. అది ఎందుకో ఏమో మనకు కలిసి వచ్చి ప్రతి సంవత్సరం ఇంత డెవలప్మెంట్ అయ్యింది. ఇక్కడ ఈ రోడ్డు పుట్టించినాము, అక్కడ ఆ రోడ్డు పుట్టించినాము, అన్నీ చేసినాము, అందరు సహకరించారు.
మీ ఇప్పటికి 24 జాతరలు పూర్తి చేసుకొని రేపు 24 8వ జాతర బీరప్పలది, రేపు 23 నాడు బీరప్పల జాతర రేపు ఉంటుంది. ఈ రోజు నాడు ఉంటుంది. దాదాపు రేపు ఇవాళ 12,000 మంది ఉన్నారు. రేపు ఒక 30,000 మంది అటెండ్ అవుతారు. ఇక్కడ మాకు అందరి ప్రతి క్యాచ్ సహకారం ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు చేసిన సర్పంచులు కానీ మేము కానీ అందరి సహకారంతో తొవ్వైంది. అందరి సహకారంతో ఇంత జాగా సంపాదించడం అందరి సహకారంతో నందిగామలో మల్లన్న జాతర అయింది. అందరికీ మంచిగా అనిపిస్తుంది కాబట్టి అందరు మంచిగా. ఈ లింగం కాశీ నుంచి తెప్పించాము, ఇక్కడక్కడ కాదు, కాశీ నుంచి తెప్పించాము. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు పంతులు పెట్టి పూజలు చేస్తాము. చాలా బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. చేసే పంతులకు గుడి గడియటైనా అలా ఉంటారు, పంతులు అలా ఉంటారు, చిన్నోడు చేస్తారు. అంత బాగా జరుగుతుంది ఇక్కడ. నాకు తెలిసిన కాడికి నేనైతే ఒక 2023 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు నేను దేవుని నమ్ముకున్నాను. నాతో పాటు చేయవ్వాలైనా పెద్ద మనుషులు తిరిగేటోళ్ళు కానీ పిల్లలు కానీ నాతో పాటు అందరు ఎదిగారు, అందరు మంచిగా అయ్యారు. అందరు దేవుని గురించి అందరు సహకరిస్తారు. నందిగామ గ్రామంలో అంగరంగ వైభవంగా మల్లన్న జాతర, బీరప్పల జాతర బ్రహ్మాండంగా జరుపుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములై భగవంతుని దర్శించుకోవడం జరిగింది. మమ్మల్ని ఆహ్వానించి సన్మానించిన గుడి కమిటీ సోదరులకు, గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి. రాబో కాలంలో పుష్కలంగా వర్షాలు పడి రైతాంగం అంతా సంక్షేమంగా ఉండాలని చెప్పి ఆ బీరప్ప భగవంతుని మల్లన్న స్వామిని కోరుకోవడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.